రైట్ 2026 న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి ఇటు అందరూ కూడా సంసిద్ధమయ్యారు. ప్రస్తుతం నగరంలో చూసుకున్నట్లయితే పలు ఆంక్షలు అయితే విధించారు. ప్రస్తుతం మనం మాట్లాడడానికి డీసీపీ షరీన్ బేగం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రస్తుతం చూసుకున్నట్లయితే నగరంలో ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి? మా న్యూ ఇయర్లో 2026ని మనము 31st నైట్ మొదలు పెడతాము. సెలబ్రేషన్స్ అందరూ సిటిజన్స్ అందరూ కూడాను విజయవాడ నగర వాసులు ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ని చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాము. కాకపోతే 31st నైట్ వయలేషన్స్ చేస్తూ ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తూ ఈ మద్యం తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లకు గురయ్యే వాళ్ళు, మద్యం తాగి రోడ్ల మీద వచ్చేసే వాళ్ళకి, లేకపోతే ఓవర్ స్పీడింగ్, హెవీ ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ ఇట్లాంటి ట్రాఫిక్ వయలేషన్స్ చేసే వాళ్ళ పట్ల మాత్రము గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయబోతున్నాము. నగర సిపి గారు రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు 31st నైట్ మాత్రము ఇట్లాంటి న్యూసెన్స్, ట్రాఫిక్ న్యూసెన్స్ కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేవి కానీ ఏవి కూడా నాట్ అలౌడ్ అండి. ఫ్లైఓవర్స్ని క్లోజ్ చేస్తున్నాము. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, సివిఆర్ ఫ్లైఓవర్స్, ఈ ఫ్లైఓవర్స్ క్లోజ్ చేసి పెడతాము. ఎందుకంటే పిల్లలు చాలా వాళ్ళు సెలబ్రేషన్స్ పట్లే వాళ్ళ ఆలోచన ఉంటుంది కానీ అక్కడ నుంచి ఫర్దర్గా జరిగే ప్రమాదాల గురించి వాళ్ళ అవగాహన ఉండదు. కాబట్టి వాటిని ముందుగా క్లోజ్ చేస్తాం నైట్. కాకపోతే మిగతా అన్ని చోట్ల కూడాను ఓన్లీ మా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ భాగంలో ఈ మద్యం తాగి వాహనాలు నడిపి అన్సేఫ్ జర్నీ చేసే వాళ్ళు మాత్రం మేము గట్టిగా ఈసారి ఎన్ని ఆంక్షలు విధించినప్పటికి కూడా చాలా వరకు కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా 31st నైట్ అంటేనే ఆ ఎంజాయ్మెంట్లో కావచ్చు, ఇటు వాహనాలు నడిపే నేపథ్యంలో మద్యం బాగా సేవించడం కావచ్చు, అలాగే బహిరంగ ప్లేసులు వచ్చి కేకులు కట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నిషేధం ఇప్పుడు. సో వారి మీద ఒకలా అటువంటి ప్రయత్నం చేసే వారి మీద ఎటువంటి చర్యలు? వాళ్ళ సెలబ్రేషన్స్ పట్ల నిషేధం ఎవరి పట్ల లేదండి. సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే గుంపులు అరుపులు, కేకలు, సైలెన్సర్లు తీసి బండ్లు స్పీడ్గా పోవడాలు ఇలాంటివి చేయొద్దని చెప్పి మేము ఆంక్షలు పెట్టడం జరిగింది. దానివల్ల ఇతరులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అది. అండ్ ఇట్ లీడ్స్ టు యాక్సిడెంట్స్ ఆల్సో. కుటుంబాలు చాలా నాశనం అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఈ 2025 ఈ సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా చేశాము. కాబట్టి యాక్సిడెంట్స్ని నివారించగలిగాము. 20% యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాము ఈ సంవత్సరము. అదే జనరల్గా ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు పెరిగిపోతూ ఉంటాయి, బట్ మేము రివర్స్ ట్రెండ్లోకి తగ్గించగలిగాము. దాంతోపాటు 86 డెత్స్ని కూడా తగ్గించగలిగాము. దీని పట్ల సిపి గారు రాజశేఖర్ బాబు గారు ప్రతిరోజు ప్రతినిత్యము ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీద చాలా సీరియస్గా రివ్యూ చేస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు, దిశానిర్దేశం ప్రతి నిమిషం చేస్తూ ఉంటారు. కాబట్టే మనకి ఎన్నడూ లేని విధంగా యాక్సిడెంట్స్ తగ్గడం, మరణాలు తగ్గడం అనేది జరిగింది యాక్సిడెంట్ పరంగా. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తాము ఈసారి కూడా. ఏం లేదండి, 2026 మనం అందరం కలిసి జీరో యాక్సిడెంట్స్ అండ్ జీరో డెత్స్గా దీన్ని మనము తీసుకురావాలి ముందుకి. 2026 జర్నీ కూడా మనకి తగ్గిపోవాలి, యాక్సిడెంట్స్ మరణాలు తగ్గిపోవాలి. ఒక కుటుంబంలో ఒక బ్రెడ్ విన్నర్, ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ వర్ణాతీతం అండి. వాళ్ళకి ఇంకా రోడ్డు మీద పడిపోతారు. ఇది చాలా బాధాకరమైన విషయము. అలాంటి విషయాలు ఎవరి కుటుంబాల్లో జరగకూడదని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. డీసీపీ షరీన్ బేగం చెప్తున్నారు 2026 మనము అడుగులు పెట్టిన నేపథ్యంలో సో 31st నైట్ అనేది సో అందరూ సెలబ్రేషన్ చేసుకోండి, కానీ గుంపులుగా చేరడం, అలాగే భయం భ్రాంతులకి ఇతరులను చేయడం కావచ్చు, అలాగే సైలెన్సర్లను తీసేసి ఆ యొక్క శబ్ద కాలుష్యానికి వారు అయితే ప్రధానమైన కారణం కావచ్చు, అలాగే మద్యం సేవించి నడపడంతో సో వారి కుటుంబం అనేది అస్తవ్యస్తమైపోతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటివన్నీ కూడా సో మానుకోవాలి. 2026లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి సో అందరూ కూడా సంతోషంగా ఆహ్వానించి, అలాగే రానున్న రోజుల్లో ఇటు హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఇప్పటికీ చాలా అవగాహన అనేది వచ్చింది, ఇంకా విస్తృత అవగాహన రావాలి. జీరో డెత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నాం. అలాగే వివిధ ఆంక్షలు అనేవి, అలాగే రాత్రిపూటల్లో చూసుకున్నట్లయితే అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక నిఘాని ఏర్పడడం జరుగుతుంది. ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదు. సో అందరూ కూడా ఆనందంగా ఉల్లాసంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు.